బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సంతకం చేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గవర్నర్ ఆమోదంతో హైడ్రాకు విశేష అధికారాలు దక్కనున్నాయి. హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సంతకం చేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గవర్నర్ ఆమోదంతో హైడ్రాకు విశేష అధికారాలు దక్కనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా ఏ విధంగా కొరడా జులిపిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే కబ్జాకి గురైన ప్రభుత్వ స్థలాలు కానీ చెరువుల్లో ఉన్న అక్రమ కట్టడాలని హైడ్రా కూల్చివేస్తుంది. ఈ క్రమంలో హైడ్రా చట్టబద్ధతకు అటు గవర్నర్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కూడా సంతకం చేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అటు ప్రభుత్వం నుంచి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గవర్నర్ ఆమోదంతో ఇటు హైడ్రాకు విశేష అధికారాలు కూడా దక్కనున్నాయి. హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. హైడ్రా చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గవర్నర్ ఆమోదంతో హైడ్రాకు విశేష అధికారాలు దక్కనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా ఇప్పటికే కబ్జాకి గురైన ఏవైతే చెరువులు అలాగే నాలాలు అదేవిధంగా ఇక ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటి మీదున్న కట్టడాలని ఇప్పటికే కూల్చివేస్తూ దాని పని తాను చేసుకుపోతుంది హైడ్రా. ఇక దీనికి సంబంధించి హైడ్రాకి సంబంధించిన చట్టబద్ధతకు గవర్నర్ ఆమోదం తెలిపింది. అటు ఆర్డినెన్స్ పై కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఇక హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే గవర్నర్ దగ్గర నుంచి చట్టబద్ధతకు సంబంధించిన ఆమోదం వచ్చింది. హైడ్రాకు విశేష అధికారాలు కూడా దక్కనున్నాయి అంటున్నారు కదా. అధికారాలు అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు, ఎటువంటి అధికారాలు అనుకోవచ్చు నగేష్? హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పరిరక్షణ సంబంధించి హైడ్రాకి విస్తృత అధికారులు కల్పిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్స్ ఆమోదం తెలిపారు. గతంలో కొన్ని డౌట్స్ ఉండే ఆ డౌట్స్ను కూడా పురపాలక కమిషనర్గా ఉన్న దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో కూడా జిష్ణుదేవ్ వర్మకి పూర్తి వివరాలు తెలిపారు. అంటే హైడ్రా ఏ కోణంలో పనిచేస్తుంది, తెలంగాణలో ఉన్న ఆస్తుల పరిరక్షణ సంబంధించి చాలా విషయాల్లో చాలా డౌట్స్ ఉండే ఆ డౌట్స్ అన్నింటిని కూడా పరిరక్షణ ఎలా చేస్తుంది, విపత్తు సమయంలో కూడా హైడ్రా ఎలాంటి పవర్స్ ముందుకెళ్తుంది, వాళ్ళకున్న విస్తృత అధికారులు ఏంటని కూడా పూర్తిగా తెలియజేయడంతో హైడ్రాకి గవర్నర్ ఆమోదం తెలిపిన పరిస్థితి. ఎందుకంటే గతంలో ఒక జియో జారీ చేసింది, కానీ ఆ జియో ప్రకారం ఎలాంటి పవర్స్ లేవని చెప్పి హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ ఆర్డినెన్స్కి ఆమోదం తెలపడంతో దీన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రభుత్వం ఒక బిల్లు ద్వారా చట్టబద్ధత పూర్తిగా కల్పించడానికి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్కి ఆమోదం పొందితే హైడ్రా విస్తృత స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది ప్రతిపక్షాలు కూడా గవర్నర్కి ఎలాంటి పవర్ ఉంది, ఎలాంటి పవర్ లేకుండా చాలా అక్రమ కట్టడాలు కూలగొడుతున్నారని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో కొంత గ్యాప్ కూడా తీసుకుంది హైడ్రా. ఈ మధ్య కాలంలో గత 10 రోజుల నుంచి కూడా ఎలాంటి అక్రమ కట్టడాలు కూలగొట్టడం లేదు. ఇప్పుడు
గవర్నర్ ఆమోదం బిల్లుకి తెలపడంతో ఇక హైడ్రా తన పనిని చేపడుతుందని చెప్పొచ్చు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు, ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షించడం అనేది హైడ్రా పవర్. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని క్రమబద్ధీకరించుకోవడం, ఇవన్నీ కూడా హైడ్రా పనిచేస్తుంది. జూలై 19న జీవో ఎంఎస్ నెంబర్ 99 ద్వారా ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేస్తూ ఒక జీవో జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లా పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని కూడా హైడ్రా పరిధిలో చేర్చింది. తదుపరి జిల్లాలకు కూడా హైడ్రాను విస్తరిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అంటే ప్రతి జిల్లాకు కూడా ఆ జిల్లాకు సంబంధించిన పేరుతో హైడ్రా పనిచేస్తుందని చెప్పి కూడా చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు తీవ్ర ఆక్రమణకు గురయ్యి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే నాలాలు, కుంటాలు ఆక్రమించడం వల్ల చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగి ప్రజలు చాలా ఇబ్బందులు పడటంతో ప్రభుత్వం అయితే సీరియస్గానే హైడ్రాని పనిచేయించాలని చెప్పి ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో చెరువులలో, కుంటలలో చాలా అక్రమ నిర్మాణాలని కూలగొట్టారు. కానీ ప్రతిపక్షాలు రాజకీయం చేయడం కోసం హైడ్రాకి ఎలాంటి పవర్ లేదు, చాలామందిని రోడ్డున పడేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేశారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఎవరెవరు వ్యాపారాలు చేస్తున్నారు, బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో కూడా చాలా అక్రమ కట్టడాలు నిర్మాణం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారు. వాటన్నిటినీ ఖచ్చితంగా క్రమబద్ధీకరిస్తాం, చెరువుల్ని, కుంటల్ని కాపాడడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించడం అనేది ఇందులో కీలక అంశం. ఈ క్రమంలోనే హైడ్రాకు చట్టబద్ధత కల్పించడంతో హైడ్రాయిగా పూర్తి పవర్స్తో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. జిహెచ్ఎంసీ 1955-374B ప్రకారం ఆర్డినెన్స్కి ఆమోదం తెలిపింది. తెలంగాణ రాజపత్రం మన చేతిలో కూడా చూడొచ్చు. ఇప్పుడు ఈ రాజపత్రం ద్వారా పూర్తి ఆర్డినెన్స్ని కల్పిస్తూ ఏదైతే గవర్నర్ ఆమోద ముద్ర తెలిపిన తెలంగాణ రాజపత్రాన్ని చేతిలో చూడొచ్చు. సో ఇవన్నీ కూడా అంటే స్టేట్ ఆఫ్ తెలంగాణ తదుపరి ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టే ఆ బిల్లుకు సంబంధించి కూడా ఇందులో రాయబడింది. సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం హైడ్రా పనిచేస్తుందని చెప్పడానికి మనం కీలక అంశంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ బిల్లుని కనుక ఈ ఆర్డినెన్స్ ద్వారా ఏదైతే ఈ బిల్లు ఇప్పుడు ఆమోదం పొందిందో ఈ బిల్లుని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల ద్వారా ఆమోదం పొంది ఆ పూర్తి స్థాయిలో హైడ్రాకి ఒక చట్టబద్ధత అనేది కల్పిస్తారు. హైడ్రాకి పూర్తి పవర్స్ని కూడా కల్పిస్తారు. రైట్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే హైడ్రా ఓన్లీ కబ్జాలకి గురైన నిర్మాణాలను మాత్రమే కూల్చివేయడం వరకే నిమగ్నమై ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అలాగే ఏదైతే ఆదేశాలు జారీ అయినాయో వాటి ప్రకారం చూసుకుంటే ప్రతి దానిలో అధికారం వచ్చినట్టు ట్రాఫిక్కి సంబంధించి కానీ వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు అటువంటి విషయాల్లో కూడా మీరు చెప్పారు. అలాగే ప్రతి జిల్లాకు అని అంటే అక్కడ కూడా కొంతమంది సిబ్బందిని వీళ్ళు ఇది చేసుకుంటారా, కొంతమంది సిబ్బందిని ఇచ్చేస్తారా? హైడ్రాకి సంబంధించి ప్రతి జిల్లాకి వాళ్ళ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే హైదరాబాద్కి పరిమితమైన హైడ్రా ప్రతి జిల్లాకు అన్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చంటారు? ఏ విధంగా ఆ కార్యం అనేది జరుగుతుంది? ఖచ్చితంగా అంటే ప్రతి జిల్లాకి ఒక జిల్లాలో ఉన్న పర్యవేక్షణ అధికారి ద్వారా ఆ జిల్లాకు కూడా ఒక టీంని ఏర్పాటు చేస్తారు. ఆ జిల్లాల్లో, మండలాల్లో, తాలూకా స్థాయిలో కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమణకు గురి చేశారు వాటన్నిటిని కూల్చడానికి అన్ని రిపోర్ట్స్ని అంటే మిగతా శాఖల ద్వారా, రెవెన్యూ శాఖ ద్వారా, అలాగే మిగతా శాఖలు ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్ కానీ మిగతా శాఖల ద్వారా ఇన్పుట్స్ తీసుకొని వాటన్నింటినీ కూల్చేసే కార్యక్రమం చేపడతారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో కూడా మంచిర్యాల కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, ఇప్పటికే చాలా జిల్లాల్లో చాలా ఆక్రమణలు గుర్తించి మెయిన్ రోడ్డు పైన ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో ప్రభుత్వ స్థలాల్లో ఉన్న వాటినన్నింటినీ ఇప్పటికే కొంతమేర కూల్చివేశారు. ఇక నుంచి ఆ జిల్లా కలెక్టరు పర్యవేక్షణ లేకుండా కూడా ఆ జిల్లా స్థాయిలో ఒక అధికారిని ఎంచుకొని ఆ జిల్లాకి బాస్గా నియమిస్తారు. తదుపరి అందులో ఆ సభ్యులుగా కూడా వాళ్ళందరినీ అక్కడ ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా డిప్యుటేషన్పై అక్కడ ఉన్న వాళ్ళని హైడ్రాకి సంబంధించి వాళ్ళని కేటాయిస్తారు. అంటే హైదరాబాద్లో అయితే హైడ్రాగా ఉంటుంది, మిగతా జిల్లాల్లో కూడా వేరువేరు పేర్లతో అక్కడ ఆ కమిటీని ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ఉన్న ఆక్రమణలు గుర్తించి వాటన్నింటినీ పరిరక్షిస్తారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేవలం హైదరాబాదు ఓఆర్ఆర్ పరిధి కాకుండా తెలంగాణలోని 33 జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో ఆక్రమణలు కొన్ని లక్షల ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. ఆ భూమిని పరిరక్షించి అవసరమైతే పేదలకు పంచడానికి కూడా వెనకాడమని ప్రకటించిన పరిస్థితి. ఒకవేళ ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా కూలిస్తే కనుక ప్రభుత్వ ఆస్తులు కూడా పెద్ద ఎత్తున జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వాటిని వేరే పరిశ్రమలకు కావచ్చు, ఒకవేళ కొంతమంది కూల్చబడి వాళ్ళకు ఇల్లు కేటాయించబడితే కనుక ఆ స్థలాల్లో కూడా ఇల్లు కేటాయించడానికి అవకాశం కూడా ఉంటుంది. అంటే
కానీ మెయిన్ రోడ్లు కానీ ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో ఉన్న ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా కూల్చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా హైదరాబాద్నే ధ్యేయంగా చూస్తున్నారు. హైదరాబాద్ బెస్ట్ సిటీగా ప్రపంచంలో గుర్తించే విధంగా ఉండడం కోసం జీరో ట్రాఫిక్ అనేది ఏర్పడాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జీరో ట్రాఫిక్ చేసే విధంగా ఈ ఆక్రమణలు కూల్చివేస్తే కనుక రోడ్ల వెడల్పు చేయడం, బ్రిడ్జిలు వేయడం, నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగించి ప్రజలు అంటే ఈజీగా వెళ్ళే ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం అనేది ప్రధాన ధ్యేయం. ఈ క్రమంలోనే మూసీ లాంటి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఇలా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మొత్తానికైతే హైడ్రాకి పూర్తి పవర్స్ ఇవ్వడం ద్వారా మళ్ళీ రంగనాథ్ కమిషనర్గా ఉన్న రంగనాథ్ రంగంలోకి దిగి ఇప్పుడైతే ఏవేవైతే వాళ్ళకు ఇన్పుట్స్ వచ్చాయో వాటన్నిటిపైన దృష్టి పెట్టి రాబో కాలంలో వాటన్నిటిని కూల్చివేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, ఇక 374B క్లాస్ కూడా ఆర్డినెన్స్ లో చేర్చినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ 374B క్లాస్ అంటే ఏంటో కూడా ఒకసారి చెప్తారు. ఖచ్చితంగా అంటే 374B అంటే చట్టబద్ధత కల్పిస్తూ గవర్నర్ ఆమోదం ముద్ద పొందే సమయంలో ఈ చట్టానికి పూర్తి రక్షణ కల్పించడానికి ఆ సెక్షన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే 374B అంటే ఏదైతే ఆ ఫైల్కి రక్షణ కల్పిస్తూ ముందుకెళ్లే విధంగా 374B పనిచేస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఏదైతే స్థలాలు, పార్కులు, కుంటలు, నాలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిరక్షించడానికే క్లాజ్ అంటే చట్టంలో ఉన్న ఒక క్లాజ్ని పొందుపరిచారు. ఆ క్లాజే 374B అంటే ఆర్డినెన్స్కి పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ ముందుకెళ్లే విధంగా కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేసిన పరిస్థితి. ఒకవేళ కోర్టులో ఏమైనా పిటిషన్లు దాఖలైనా కూడా 374B ద్వారా గవర్నర్ ఆమోద ముద్ర పొందిందని చెప్పి కోర్టుకు తెలిపే అవకాశం కనిపిస్తుంది. మొదటైతే ఆర్డినెన్స్కి రూపకల్పన చేసి గవర్నర్తో అయితే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. తదుపరి అసెంబ్లీ సమావేశాలలో సభ్యుల ద్వారా ఈ ఏదైతే ఆర్డినెన్స్ ఉన్నారో ఆర్డినెన్స్కి పూర్తి చట్టబద్ధత కల్పించడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడైతే ప్రైమరీ దశగా మాత్రం ఈ ఆర్డినెన్స్ అనేది హైడ్రాకు పనిచేస్తుంది. తదుపరి సభ్యుల ఆమోదం పొందితే అప్పుడు చట్టం దీనికి రూపొందించబడుతుంది. ఎవరైతే ఈ ఆక్రమణలు, కూల్చివేతలు ఇవన్నీ జరిగినా కూడా ఏదైతే సెక్షన్లు ఉన్నాయో దాని ద్వారా హైడ్రా ఎలా పనిచేస్తుందన్న విషయంలో పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ ముందుకెళ్లే విధంగా హైడ్రా పనిచేస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.